అనాథ బాలిక ఆశ్రమంలో పెరిగి యుక్త వయస్కు వచ్చింది. ఆ యువతికి ప్రభుత్వ పెద్దలు అధికారికంగా అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సహా ఇతర జిల్లా అధికారులు పెళ్లి పెద్దగా వ్యవహరించారు. నిత్యం పని నిమిత్తం కలెక్టర్ ఆఫీస్కు వచ్చే కలెక్టరేట్ ఈ అనాథ యువతి మానస వివాహ మహోత్సవంతో కలకలలాడింది. విద్యుత్ కాంతులతో టెంట్లతో అందంగా ముస్తాబైంది. ఇంతకు కార్యక్రమం ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రామగుండం తబితా ఆశ్రమంలో పెరిగిన మానసకు జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్తో వివాహం జరిగింది. మానస అనాథ ఆశ్రమంలో ఉండి డిగ్రీ పూర్తి చేసింది. దీంతో ఆమెకు పెళ్లి చేసి అందమైన కుటుంబాన్ని, జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించారు ఆశ్రమ నిర్వాహకులు. ఈ విషయాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాలరావు దృష్టికి తీసుకెళ్లారు ఆశ్రమ నిర్వాహకుడు. దీనిపై స్పందించిన సదరు అధికారి జిల్లా కలెక్టర్ కోయహర్షకు తెలిపారు. దీంతో ఆ యువతి వివాహాన్ని తానే దగ్గరుండి జరిపిస్తానని మాట ఇచ్చారు. పెళ్లికి అవసరమైన ఖర్చు మొత్తం తానే భరిస్తానని దాతృత్వాన్ని చాటుకున్నారు. జిల్లా అభివృద్ధితో పాటు సామాజిక కార్యకలాపాలకు పెద్దపీట వేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయహర్ష. ఈ వివాహాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, స్థానిక ప్రజలు ముఖ్య అతిథులుగా హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరం కలిసి మన ప్రభుత్వ తబితా ఆశ్రమంలో 16 సంవత్సరాల నుంచి ఆశ్రమం ఉంటూ పెరిగిన మానస అనే ఒక పాపని, ఆ తల్లిదండ్రులు లేరు, ఆ పాపకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మనం వివాహం చేస్తున్నాము. ఈ ఒక నక్కా రాజేష్ అని చెప్పేసి జనగామ జిల్లా రఘునాథపల్లి నుంచి వచ్చి ఎలాంటి కట్న కానుకలు ఎలాంటి లేకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అదన్నీ కూడా పరిశీలించుకున్న తర్వాత, మొత్తం అబ్బాయి విషయాలు అన్ని పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు వివాహానికి అంగీకరించినారు. వారి అంగీకారము, వారి అనుమతి మేరకు ఈ వివాహాన్ని నడిపిస్తున్నాము. ఈ వివాహాన్ని అన్ని సంప్రదాయాలతో పూర్తి సంప్రదాయబద్ధంగా వివాహం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ జిల్లా అధికారులు, గౌరవ ప్రజాప్రతినిధులు, తర్వాత ప్రెస్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞులై ఉంటాను. జిల్లా అధికారి ఆదేశించడంతో వివాహానికి సంబంధించిన పనులన్నీ చకచకా అయిపోయాయి. అందరినీ ఆహ్వానించే బాధ్యతలను జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరావు, అడిషనల్ కలెక్టర్ అరుణ తీసుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి జరగాల్సిన రోజు రానే వచ్చింది. 16 సంవత్సరాలు అనాథాశ్రమంలో పెరిగిన మానసను జనగామ జిల్లా రాజేష్కు ఇచ్చి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించారు జిల్లా అధికారులు. వివాహానికి హాజరైన వారికి భోజన ఏర్పాట్లను కూడా చేశారు. తన వివాహాన్ని ఇంత గొప్పగా జరిపించడంపై వధువు మానస స్పందించారు. తన పెళ్లి బాధ్యతను కలెక్టర్ తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు మానస, నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను. నేను తబితా ఆశ్రమంలో ఉంటున్నాను. నేను తబితా ఆశ్రమానికి వచ్చి 16 ఇయర్స్ అవుతుంది. నేను వచ్చిన 16 ఇయర్స్ నన్ను అంకుల్ లాంటి వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకున్నారు, ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. కలెక్టర్ గారి చేతుల మీదుగా నా పెళ్లి జరిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కలెక్టరేట్ ఉద్యోగులు వధువు మానసకు బంధువులుగా వ్యవహరించారు. కళ్యాణ వేదికపై నిల్చొని దగ్గరుండి మాంగళ్యధారణ చేయించారు. మానస అనాథ కాదని, ఆమెకు మేమంతా ఉన్నామంటూ సారే కట్న కానుకలు ఇచ్చారు కలెక్టరేట్ ఉద్యోగులు. ఈ సందర్భంగా టీఎన్జీఓ సంఘం తరపున 61,800 రూపాయల చెక్కును కలెక్టర్కే అందజేశారు. ఈ పెళ్లిపై స్పందించిన వరుడు రాజేష్, మానస తనకు భార్యగా రావడం చాలా ఆనందంగా ఉందని, అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆమెకు ఎలాంటి కష్టం రాకుండా బాగా చూసుకుంటానన్నారు. తమ పెళ్లి దగ్గరుండి జరిపించినందుకు జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు మాస రాజేష్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి నా కృతజ్ఞత వందనాలు. ఈ మ్యారేజ్ చేసినందుకు, నాకు అనాథాశ్రమం నుంచి ఆయన రావడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. అందరు పై అధికారులు, చిన్న అధికారులు రావడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. అందరికీ నా కృతజ్ఞత, నమస్కారాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా, మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులకు నా పేరు పేరున వందనాలు. ఆశ్రమ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.
మానసను మంచిగా చూసుకుంటాను. మానస దొరకడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అనాథ అయినా కూడా ఆమెను మంచిగా చూసుకుంటా, కన్నీటి రెప్పలా చూసుకుంటా అని ప్రతిజ్ఞ చేస్తుంది. కంటికి రెప్పలా చూసుకుంటా అని ప్రతిజ్ఞ చేస్తుంది. ఇలాంటి బాధలు కానీ ఇలాంటి కష్టం కానీ పెట్టినని చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. For more videos like this, subscribe Big TV channel.